ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనమందరము లేదా తన యొక్క రక్తములో శుద్ధి చేయబడి పరిశుద్ధుడిగా మనందరిని ఎంచుకుని తన సంఘంలో చేర్చుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను పొందిన మనమందరము కూడా ఈ లోకమందు ఐక్యతగా మన జీవితాలను కొనసాగించాలి. ఎందుకంటే కీర్తన గ్రంథము 133వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి జీవించటం ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నాడు. ఈ లోకంలో సాతానుడు మరి ఎక్కువగా ప్రబలుతున్నాడు. తన ఆలోచనలను, తన యొక్క సిద్ధాంతాలను, తన కోరికలను క్రైస్తవులుగా అనబడే వారిని కూడా ఇది కూడా దేవుని బోధే అనే రీతిలో సాతాను అనేక రీతులుగా ప్రేరణ చేత నడిపిస్తూ ఉన్నాడు. కనుక సహోదరులమైనటువంటి మనము క్రీస్తు సంఘ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండాలి. అంటే ఐక్యత అంటే ఏ విషయంలో మనం ఐక్యత కలిగి జీవించాలి అనేటువంటిది మనము పరిశీలన చేద్దాం. వాస్తవానికి నాడు ఉండాల్సినటువంటి దాని విషయంలో సేవకులుగా లేదా సహోదరులకు మనకు ఐక్యత లేదు. కానీ లోకపరమైనటువంటి విషయంలో మాత్రము, చెడు విషయంలో మాత్రము ఐక్యతను చూపించే వారంగా మనం ఉంటూ ఉన్నాం. కానీ దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనము లేదు. అంటే ఐక్యత ఏ విషయంలో అంటే దేవుని యొక్క బోధ, దేవుడు అపోస్తులకి అప్పగించినటువంటి ఆ బోధ విషయంలో సేవకులమైనటువంటి మనం అందరము కూడా ఐక్యతగా ఉండాలనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ బోధ విషయంలో మనము కరెక్ట్గా ఉంటామో, ఈ బోధ విషయంలో మనం కరెక్ట్గా అనుసరిస్తామో, క్యారెక్టర్ కానీ, ప్రవర్తన కానీ, ఆలోచన కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే బోధ విషయంలో ఐక్యతను మనం కోల్పోతామో, మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా చెడిపోయి పాడైపోయే ప్రమాదం ఉన్నదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది ప్రియులారా. కనుక సహోదరులమైనటువంటి మనము ఐక్యత కలిగి ఉండటం మంచిది. అలా ఉండుట ద్వారా దేవుని పని మరి ఎక్కువగా ప్రబలుతుంది. యెరూషలేములో స్థాపించబడినటువంటి మొట్టమొదటి సంఘము సహోదరులైనటువంటి వారు ఐక్యత కలిగి, వారి ఏక మనసు కలిగి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించారు. కనుక ఆదిమ సంఘము దినదినము అదిని బలపడుతూ విస్తరిస్తూ నాణ్యతలోను, క్యారెక్టర్లోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను అది ప్రబలినట్టు మనం చూస్తున్నాం. కనుక సహోదరులమైనటువంటి మనము మొట్టమొదటిగా మన జీవితాల్లో దేని యందు మనం ఐక్యత కలిగి ఉండాలంటే బోధ విషయంలో అని అంటాడు. ఆ బోధ విషయంలో మనం ఎప్పుడైతే తొలగిపోతామో మనలో క్యారెక్టరు, మనలో స్వభావము, మన వ్యక్తిత్వము అన్నీ కూడా
పాడైపోతూ ఉంటాయి. గలతీ పత్రికలు అన్నట్టు, మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకమందు ఉన్నటువంటి ఒక దూతైనను ప్రకటించినని దేవుని వాక్యము ఖనితముగా చెప్పినప్పుడు కూడా సహోదరులు అయినటువంటి మనము ఆ మాటను పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామంటే బోధను మనకు అనుకూలమైనటువంటి మార్గంలో మనం తిప్పుకొనుసు తిమోతితో అన్నట్టు నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకోమని పౌలు గారు తెలియజేస్తే, ఈనాటి సేవకులమైనటువంటి మనము విభిన్నమైనటువంటి బోధలు కలిగి విభిన్నమైనటువంటి ఆలోచనల చేత దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ బోధ విషయంలో ఐక్యతను కోల్పోయి భేదాభిప్రాయాల ద్వారా ద్వేషములు, కలహములు అనేటువంటి వేరుపడుతు ద్వారా మనలో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని మనము కోల్పోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది, మన బోధ వినేవారిని కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మొదట మనల్ని మనం రక్షించుకోవాలి. రెండోది, ఆయన బోధ వినేవారిని కూడా మనము రక్షించుకుంటూ తన పనిలో ఇంకా దేవుని పనిలో ఎవరైతే కొనసాగుతారో వారు తప్పక దేవునితో సమాధాన పడేవారు ఉన్నారు అనేటువంటిది దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది ప్రియులారా. కనుక ఈ సమయంలో ప్రతి సహోదరులు కూడా, క్రీస్తు సంఘ సువార్థికులందరూ కూడా ఐక్యత అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఏ విషయంలో మనం ఐక్యత కలిగి ఉన్నామంటే మనము బోధ విషయంలో లేవు, కానీ మిగతావి వాటి విషయంలో ఐక్యత మాత్రము మనం కలిగి ఉంటూ ఉన్నాం. అది చాలా ప్రమాదం. అట్టి బోధ మనను అగ్నిలోకి, ఆరని అగ్నిలోకి, నిత్య నరకంలోనికి నడిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను, క్రీస్తు సంఘ సువార్థికులమైనటువంటి మనమందరము కూడా గ్రహించుకొని ఇప్పటికైనా దేవుడైనటువంటి యెహోవా మనము ఎన్ని పొరపాటు చేసినప్పుడు కూడా తను మనల్ని ప్రేమించి తన కుమారుని ఎలాగైతే ఈ లోకానికి పంపి మనకు పాప విమోక్షణ, పరలోకానికి వెళ్ళే మోక్షాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి యొక్క దేవుని స్వభావాన్ని మనం కలిగి ఆయన యొక్క సంఘ సువార్తను విషయంలో మనము ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా మనము ఐక్యత కలిగినటువంటి మరి ప్రియమైన సహోదరులుగా మనం ఉంటామన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగూ ఉండటానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకొనుసు ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాయి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.